హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, ఎన్ని సినిమాలు హిట్, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి. మీకు లాస్ట్ వరకు చూసిన తర్వాత కంటెంట్ మీకు నచ్చితేనే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1996 లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి 2 కోట్ల బడ్జెట్ తో అయితే తీశారనమాట. కలెక్ట్ చేసింది మాత్రం 5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సెమీ హిట్. 1997 లో పవన్ కళ్యాణ్ గారు గోకులంలో సీత అనే సినిమా అయితే తీశారండి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 5 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టారనమాట. టోటల్ గా కలెక్ట్ చేసింది 8 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1988 లో సుస్వాగతం అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా కూడా హిట్. బడ్జెట్ వచ్చేసరికి 3.2 crores అయితే పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ కలెక్ట్ చేసింది మనకి ఎంత అంటే 10 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 1988 లో తొలి ప్రేమ అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. 4.6 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 25 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఈ మూవీ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1999 లో తమ్ముడు అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. టోటల్ గా బడ్జెట్ వచ్చేసరికి 6 కోట్లు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. టోటల్ కలెక్షన్ వచ్చేసరికి 25 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి తమ్ముడు. 2000 లో పవన్ కళ్యాణ్ గారు బద్రి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. టోటల్ బడ్జెట్ ఈ సినిమాకి వచ్చేసరికి 10 కోట్లు అయితే పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 38 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. 2001 లో పవన్ కళ్యాణ్ గారు ఖుషి అనే సినిమా తీశారండి. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా వచ్చేసరికి 15 కోట్లతోనైతే నిర్మించడం అయితే జరిగిందండి. టోటల్ గా మనకి ఎంత కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా 45 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ హిట్ అప్పుల్లోనైతే గట్టిగా అయితే అందుకుందండి. పవన్ కళ్యాణ్ గారు జానీ అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది అనమాట. బడ్జెట్ వచ్చేసరికి ఈ సినిమాకి 20 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. కాకపోతే కలెక్ట్ చేసింది ఎంత అంటే 14 కోట్లే కలెక్ట్ చేసిందండి. ఇంకా 2004 లో పవన్ కళ్యాణ్ గారు గుడుంబా శంకర్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సెమీ హిట్. బడ్జెట్ వచ్చేసరికి 20 కోట్లు అయితే గుడుంబా శంకర్ కి అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ గా మనకి ఎంత కలెక్ట్ చేసిందంటే 36 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. పర్లేదు, బాగానే కలెక్ట్ చేసింది. సెమీ హిట్. 2025 లో పవన్ కళ్యాణ్ గారు బాలు అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా బాలుకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 20 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. కలెక్ట్ చేసింది కూడా ఎక్కువ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 30 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి బాలు మూవీ అయితే. ఇంకా 2006 లో బంగారం అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సెమీ హిట్. టోటల్ గా బంగారం మూవీకి 16 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. కలెక్ట్ చేసింది వచ్చేసరికి 34 కోట్లు అయితే కలెక్ట్ చేసింది బంగారం మూవీ. 2006 లో పవన్ కళ్యాణ్ గారు అన్నవరం అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సెమీ హిట్. బడ్జెట్ వచ్చేసరికి అన్నవరానికి 20 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగిందండి. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 37 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. 2008 లో పవన్ కళ్యాణ్ గారు జల్సా అనే సినిమా అయితే తీశారండి. ఈ సినిమా టోటల్ గా 25 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. జల్సా మూవీ టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే 50 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి జల్సా మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2010 లో పవన్ కళ్యాణ్ గారు కొమరం పులి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. బడ్జెట్ వచ్చేసరికి 30 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టారు. కలెక్ట్ చేసింది వచ్చేసరికి 25 కోట్లకు మాత్రమే కలెక్ట్ చేసింది. 2011 లో తీన్ మార్ అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. తీన్ మార్ మూవీకి 32 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. మనకి కలెక్షన్స్ వచ్చేసరికి 40 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ మూవీ. 2011 లోనే పవన్ కళ్యాణ్ గారు పంజా అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. బడ్జెట్ వచ్చేసరికి 34 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఇంకా టోటల్ కలెక్షన్ వచ్చేసరికి 30 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ మూవీ. 2012 లో గబ్బర్ సింగ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 30 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ కలెక్షన్ వచ్చేసరికి 124 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ. 2012 లో పవన్ కళ్యాణ్ గారు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సెమీ హిట్. బడ్జెట్ వచ్చేసరికి 25 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ కలెక్షన్స్ వచ్చేసరికి 65 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ మూవీ కూడా. 2013 లో అత్తారింటికి దారేది అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. బడ్జెట్ వచ్చేసరికి 55 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. ఈ సినిమా వచ్చేసరికి 150 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ వచ్చేసరికి అత్తారింటికి దారేది. టోటల్ గా 2015 లో గోపాల సినిమా అయితే తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. టోటల్ గా గోపాలకి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారో తెలుసా? 40 కోట్లు పెట్టుబడి పెడితే కలెక్షన్ వచ్చేసరికి 88 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ వచ్చేసరికి.
ఇలా వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేశారనమాట. 2016లో పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఫ్లాప్. బడ్జెట్ వచ్చేసరికి 65 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. కలెక్షన్స్ మాత్రం విపరీతంగా అయితే కలెక్ట్ చేసింది అనమాట. 135 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఇది ఒక సెమీ హిట్ లేదా ఫ్లాప్ మూవీ. కాకపోతే కలెక్షన్ మాత్రం విపరీతంగా చేసింది. 2017లో పవన్ కళ్యాణ్ గారు కాటమరాయుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సెమీ హిట్. ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి ఈ సినిమాకి 60 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 124 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ కాటమరాయుడు. 2018లో అజ్ఞాతవాసి అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ప్రొడ్యూసర్స్ దీని మీద 70 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా, 95 crores అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసిందండి. 2021లో వకీల్ సాబ్ అనే సినిమా తీశారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. బడ్జెట్ వచ్చేసరికి దిల్ రాజు గారు 90 crores అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసరికి 140 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ వకీల్ సాబ్ అనే మూవీ అనమాట. ఇది సూపర్ డూపర్ హిట్. 2022లో రానా గారు పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ హిట్. ఇంకా బడ్జెట్ కి వస్తే 75 కోట్లు అయితే పెట్టుబడి పెట్టారనమాట ఈ మూవీకి. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ 161 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ. 2023లో పవన్ కళ్యాణ్ గారు బ్రో అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ప్రొడ్యూసర్స్ దీనిపైన 100 కోట్లు అయితే పెట్టుబడి పెట్టడం అయితే జరిగిందండి. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా, 105 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి ఈ మూవీ బ్రో మూవీ. సినిమా అయితే తీస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ టోటల్ గా ఎంత ఖర్చు పెట్టారంటే 250 కోట్లు అయితే ఖర్చు పెట్టారనమాట. ఇంకా సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు, పెట్టుబడి అయితే ఎంత పెట్టారనమాట. ఫ్రెండ్స్ టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి పెడితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బై బాయ్.